భోగి రోజున చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా! ఎందుకని ఈ భోగిపళ్ళు పోయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అంతరార్థం ఏమిటి? అని అంటే వారికి ఉన్నటువంటి ఏదైతే నరదృష్టి, నరఘోష అనేటటువంటిది ఉంటుందో చిన్నపిల్లలకి దృష్టి దోషం అనేటటువంటిది ఉంటుంది కదా! గబుక్కన పట్టుకుంటుంది. అందుకు గాను ఈ రేగుపళ్ళు పోయటం వల్ల ఈ విధంగా దిగదుడిచి పోస్తారు కదా! దానివల్ల వారికి ఉన్నటువంటి నరదృష్టి అలాంటివన్నీ కూడాను పోతాయి అనేటటువంటిది ఒకటి. ఇంకా మనకి శాస్త్రీయంగా చూసుకున్నట్లయితే కనుక సి విటమిన్ ఎక్కువగా ఉండేటటువంటిదే ఈ రేగిపండు అనేటటువంటిది. ఈ రేగిపండులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా! చిన్న పిల్లలకి చూడండి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. రోగనిరోధక శక్తి అనేటటువంటిది వారికి తక్కువ ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదో ఒకటి జలుబో, దగ్గని ఇలాంటివన్నీ కూడాను వారికి వస్తూ ఉంటాయి. అందుకు గాను వారిలో ఉన్నటువంటి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో, రోగనిరోధక శక్తి తక్కువ ఉందో దాన్ని పెంచేందుకు గాను మన పెద్దవాళ్ళు ఇది ఏర్పాటు చేశారు. ఇది మనకి శాస్త్రీయంగా చెప్పేటటువంటిది. అయితే బదరికావనంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు శివుని గురించి శివుని యొక్క ఆ తపస్సు ఏదైతే ఉన్నారో శివుడు, ఆ శివుని యొక్క అనుగ్రహం కోసమని నరనారాయణులు కూడాను తపస్సు చేశారట. ఘోరమైనటువంటి తపస్సు చేశారట నరనారాయణులు. చేసినప్పుడు అప్పుడు ఆ తపస్సునికి మెచ్చినటువంటి దేవతలందరూ కూడాను ఈ విధంగా ఈ రేగిపళ్ళను, ఈ బదరీ ఫలాలని అక్కడ ఉన్నటువంటి వారి మీద పోశారట. అందుకు ప్రతీకగా అప్పటి నుంచి కూడాను ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వారందరూ కూడాను నారాయణ స్వరూపులు. అందుకు గాను ఈ నారాయణ స్వరూపులైనటువంటి ఈ పిల్లలకి మేము ఈ భోగిపళ్ళు పోస్తున్నాము. మొదట్లోనే రేగి పండ్లు అనేవారట ఒకప్పుడు. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఈ భోగి రోజున పోయటం వల్ల ఈ రేగి పళ్ళని కాస్త భోగిపళ్ళు అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. ఇంకా మరి చిన్నపిల్లలకు కూడా చూడండి, వారికి పోసేటప్పుడు కూడా ఈ తల నుంచి పోస్తాం కదా, ఈ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో పాటుగా వారికి ఏమవుతుందంటే జ్ఞాపక శక్తి అనేటటువంటిది కూడాను పెరుగుతుంది. ఏదైనా సరే ఒక విషయం మీద తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస పెరుగుతుందని, వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుందని, అందుకు గాను మనకి శాస్త్రీయ పరంగా కూడా ఈ పెద్దలు ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు శాస్త్రపరంగా, శాస్త్రీయంగా, అదేవిధంగా లౌకికంగా ఇన్ని లాభాలు ఉన్నటువంటివి ఈ రేగిపళ్ళు, భోగిపళ్ళు పోయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది.